హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లలిత. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే డీబీఎంఎస్ ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే ఈ వీడియోలో చూస్తారు. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్వి టెక్. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్ టు డీబీఎంఎస్. అసలు డీబీఎంఎస్ అంటే ఏంటి, డీబీఎంఎస్లో టైప్స్ ఏంటి, ఇవన్నీ అయితే ఈ ఇంట్రడక్షన్ ఇంట్రోలో అయితే చూద్దాం. సో ఇందులో మొత్తం 10 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ నేనైతే ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇందులో ఒక్కొక్క టాపిక్ గురించి అయితే ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ డీబీఎంఎస్ అండ్ అలాగే వాట్ ఈజ్ డేటాబేస్ అండ్ అలాగే వాట్ ఈజ్ డేటా అయితే ఏంటో డెఫినేషన్ అయితే చూద్దాం. అండ్ అలాగే ఎగ్జాంపుల్స్ ఆఫ్ డీబీఎంఎస్ అయితే చూద్దాం. అండ్ అలాగే హిస్టరీ అంటే ఏంటో కూడా చూద్దాం. అండ్ అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీబీఎంఎస్ అంటే ఏంటో చూద్దాం. అండ్ డీబీఎంఎస్ వర్సెస్ ఫైల్ సిస్టమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ అనేవాడు డీబీఎంఎస్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటాడు, అండ్ అలాగే పాపులర్ డీబీఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏంటి, అండ్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డీబీఎంఎస్ ఏంటి, అండ్ అలాగే టైప్స్ ఆఫ్ డీబీఎంఎస్ ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. అండ్ అలాగే ఈ డీబీఎంఎస్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అయితే కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అందులో వాట్ ఈజ్ డీబీఎం, వాట్ ఈజ్ డేటా అండ్ వాట్ ఈజ్ డేటాబేస్ అండ్ సో అందులో ఫస్ట్ వచ్చేసి డేటా మీనింగ్ అయితే ఏంటో చూద్దాం. ఈ డేటా మీనింగ్ అయితే ఏం కాదు, ఇప్పుడు మీరు ఏదైనా పర్సన్ యొక్క డీటెయిల్స్ని కానీ ఏదైనా హౌస్ డీటెయిల్స్ కానీ ఏ డీటెయిల్స్నైనా సరే మీరు గేదర్ చేస్తారు చూడండి, ఆ గేదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం డేటా అని అయితే అంటాం. సో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలెక్ట్ చేస్తారో సో దాన్నే అయితే డేటా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ మీనింగ్ అయితే ఏంటో చూద్దాం. డేటాబేస్ అంటే ఏంటి, సో డేటాబేస్ అంటే ఏంటంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా విచ్ రిప్రజెంట్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రియల్ వరల్డ్. దీస్ టైప్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. ఈ డేటాబేస్లో మనం ఏదైతే డేటాని మీరు స్టోర్ చేస్తారో ఆ డేటా అనేది రిలేటెడ్ డేటా అయి ఉండాలి. అండ్ అలాగే రియల్ వరల్డ్ ఆస్పెక్ట్స్ మీదే ఉండాలి ఆ డేటా అనేది. లైక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు స్టూడెంట్ డేటా ఉంది, ఆ స్టూడెంట్ డేటా అనేది యూనిక్గా ఉంటుంది, ఐ మీన్ రియల్గా ఉంటుంది. సో అలాంటి డేటాని ఈ డేటాబేస్లో మనం స్టోర్ చేయగలం. ఫేక్ డేటాని మనం ఇందులో స్టోర్ చేయలేం. సో డేటాబేస్ మీనింగ్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసి డీబీఎంఎస్ అంటే ఏంటో చూద్దాం. సో డీబీఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ అలాగే డీబీఎంఎస్ డెఫినేషన్ వచ్చేసి డీబీఎంఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ స్టోరింగ్ అండ్ రిట్రీవలింగ్ యూజర్ డేటా while considering appropriate security measures. It consists of group of programs which manipulate data. ఈ డీబీఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అండ్ అలాగే రిట్రీవల్ కూడా చేసుకోవచ్చు. అండ్ యూజర్ డేటా అనేది సెక్యూరిటీ మెజర్స్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో ఉన్న డేటా అనేది మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ద్వారా. అంటే మనం అందులో ఉన్న డేటాని చేంజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే డిలీట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆపరేషన్స్ అనేవి మనం ఇందులో పర్ఫామ్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి డీబీఎంఎస్ అలోస్ యూజర్ టు క్రియేట్ దేర్ ఓన్ డేటాబేస్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్. ఇందులో ఏంటంటే యూజర్ అనేవాడు తన ఓన్ డేటాబేస్ని తన రిక్వైర్మెంట్స్తో తను క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి The term DBMS includes the user of the database and other application programs, and it provides a interface between data and software applications. దీని మీనింగ్ ఏంటంటే ఈ డీబీఎంఎస్ టర్మ్ అనేది యూజర్ యొక్క డేటాబేస్కి అండ్ అలాగే అదర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మధ్యలో ఈ డీబీఎంఎస్ వర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఇట్స్ ప్రొవైడ్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ డేటా అండ్ అదర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. దీని మీనింగ్ ఏంటంటే డేటాకి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్కి డీబీఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా మనకి ఉపయోగపడుతుంది. సో ఇది మీనింగ్ అయితే డెఫినేషన్స్ అయితే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ డీబీఎంఎస్. దీనికి నేను ఒక ఇమేజ్ అయితే ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. సో మనం ఒక యూనివర్సిటీ డేటాబేస్ మీద అయితే ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. అక్కడైతే నేను ఇమేజ్ ప్రొజెక్ట్ చేశాను చూడండి. ఇందులో ఉన్న డేటాబేస్ ఎలా మెయింటైన్ చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్ యొక్క కోర్స్ అండ్ అలాగే గ్రేడ్స్ అండ్ అలాగే యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్లు ఇంకేముంటాయి ఆ డీటెయిల్స్ అని స్టోర్ చేస్తుంది. ఇది మొత్తం 5 కేటగిరీస్ కింద అయితే స్టోర్ చేస్తుంది. అక్కడ స్టూడెంట్ యొక్క ఐడి డీటెయిల్స్ అండ్ అలాగే కోర్స్ యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే సెక్షన్ యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే స్టూడెంట్ యొక్క గ్రేడ్ డీటెయిల్స్ అండ్ అలాగే ట్యూటర్ ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ని కూడా స్టోర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ డేటాబేస్. సో దీనికి నేను ఒక ఇమేజ్ అయితే ప్రొజెక్ట్ చేశాను, అక్కడ చూడండి. అందులో వచ్చేసి 1960లో
చార్లెస్ బెంచ్ డిజైన్ ఫస్ట్ DBMS సిస్టమ్. 1916లో ఫస్ట్ DBMS సిస్టమ్ అనేది అయితే డిజైన్ చేశారు. అండ్ 1917లో కోడ్ ఇంట్రడ్యూస్డ్ IBM's ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. IBM వాళ్ళు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది 1917లో ఇంట్రడ్యూస్ చేశారు. 1976లో పీటర్ చిన్ coined and defined the entity relationship model, also known as ER model. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ని మనం ER మోడల్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1980లో రిలేషనల్ మోడల్ అనేది ఎక్కువ వైడ్గా యూజ్ చేయడం జరిగింది. అండ్ 1985లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMSలోనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అయితే తీసుకొచ్చారు. అండ్ 1991లో మైక్రోసాఫ్ట్ షిఫ్ట్ MS యాక్సిస్ ఏ పర్సనల్ DBMS అండ్ డిస్ప్లేస్ ఆల్ అదర్ పర్సనల్ DBMS ప్రోడక్ట్స్. మైక్రోసాఫ్ట్ వాళ్ళే పర్సనల్గా DBMS సాఫ్ట్వేర్ని అయితే డిజైన్ చేసుకున్నారు. సో ఇది హిస్టరీ ఆఫ్ DBMS అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DBMS అంటే ఏంటో చూద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DBMS. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DBMS అంటే ఏంటంటే ఇట్స్ ప్రొవైడ్ సెక్యూరిటీ అండ్ రిడెండెన్సీ. ఈ DBMS సాఫ్ట్వేర్ అనేది యూజర్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అండ్ అలాగే రిటెండెన్సీని రెడ్యూస్ చేస్తుంది. రిటెండెన్సీ అంటే అన్యూజువల్ కోడ్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే సెల్ఫ్ డిస్క్రైబింగ్ నేచర్ ఆఫ్ ద DBMS సిస్టమ్. ఈ DBMS సిస్టంలో సెల్ఫ్ డిస్క్రైబింగ్ నేచర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే ఇల్యూజన్ బిట్వీన్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా అబ్స్ట్రాక్షన్కి ప్రోగ్రామ్స్కి ఇల్యూషన్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ డేటా అండ్ మల్టీ యూజర్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్. ఇందులో మనం డేటాని షేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే మల్టీ యూజర్ ట్రాన్సాక్షన్ కూడా ప్రాసెస్ కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి DBMS ఫాలోస్ ద యాసిడ్ కాన్సెప్ట్. DBMS సాఫ్ట్వేర్ అనేది ఈ కాన్సెప్ట్ని అయితే ఫాలో అవుతుంది. ఏంటంటే అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. దీని మీనింగ్ అయితే ఫర్దర్ క్లాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్. ఇందులో మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్ అనేది మల్టీ యూజర్స్ని ఎలో చేస్తుంది. అండ్ అలాగే యూజర్ అనేవాళ్ళు డేటాని చేంజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే షేర్ కూడా చేయొచ్చు. ఎట్ ఏ టైం జరుగుతుంది, రెండు ప్యారలల్గా జరుగుతుంది. సో ఇది వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DBMS. సో ఇప్పుడు మనం DBMSకి అలాగే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో మనకి మల్టీ యూజర్ని యాక్సెస్ చేసుకోవడానికి ఉంది, ఇందులో మనం యాక్సెస్ చేసుకోలేం. అండ్ అలాగే ఇందులో మనం ప్రోగ్రామ్స్ని స్మాల్ బిజినెస్కి, లార్జ్ బిజినెస్కి డిజైన్ చేయొచ్చు DBMSలో. ఇందులో వచ్చేసి ఓన్లీ స్మాల్ యూజర్స్ని డిజైన్ చేయగలం. ఇందులో వచ్చేసి రిటెండెన్సీని రెడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే ఇంటిగ్రిటీని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇందులో రెండు ఇష్యూస్ అనేవి అక్కర్ అవుతాయి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అండ్ అలాగే ఓనర్షిప్ అనేది చాలా చీప్గా ఉంటుంది. ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి ఇందులో చాలా చీపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి DBMSలో మనం ప్రోగ్రామ్స్ అనేవి కాంప్లిమెంటెడ్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఇందులో మనం ఇంప్లిమెంట్ చేయలేం. సో ఇది వచ్చేసి ఫైల్ సిస్టమ్, DBMS వర్సెస్ ఫైల్ సిస్టమ్ అనేది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూజర్ ఇన్ DBMS ఎన్విరాన్మెంట్. సో నేను ఇది ఒక ఇమేజ్ అయితే ప్రొజెక్ట్ చేశాను చూడండి. అప్లికేషన్ ప్రోగ్రామర్ అంటే ఏం కాదు, అప్లికేషన్ ప్రోగ్రామర్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ని అయితే రాస్తారు. ఆ రాసిన ప్రోగ్రామ్ అనేది వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. అది డేటాబేస్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో వీళ్ళు కోడ్ అయితే అది రాస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే దేనికి రెస్పాన్సిబుల్గా ఉంటారంటే ఎంటైర్ డేటాబేస్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఎంటైర్ డేటాబేస్ సిస్టమ్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు. వీళ్ళని ఏమని పిలుస్తారంటే డేటా అడ్మిన్ ఆర్ DBA అని అయితే పిలుస్తారు. సో నెక్స్ట్ ఈ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారంటే డేటాబేస్లో ఏమైనా డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, లేకపోతే ఏమైనా డేటాని డిలీట్ చేయాలన్నా, లేకపోతే డేటాని అప్డేట్ చేయాలన్నా ఈ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ యూజర్ ఇన్ DBMS ఎన్విరాన్మెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పాపులర్ సాఫ్ట్వేర్స్ DBMS ఏంటో చూద్దాం. సో ఇందులో వచ్చేసి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి, కానీ మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్స్ అయితే నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. సో స్టార్టింగ్ వచ్చేసి MySQL అనేది చాలా పాపులర్ సాఫ్ట్వేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అండ్ అలాగే ఒరాకిల్ అండ్ కింద ప్రొజెక్ట్ చేసిన సాఫ్ట్వేర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఎక్సెట్రా ఇంకా అలా అయితే చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ DBMS సాఫ్ట్వేర్.
అప్లికేషన్స్ అంటే ఏం కాదు. అది ఏ సెక్టార్స్‌లో యూజ్ చేస్తామని అయితే చూపిస్తారు. సో, అక్కడ నేనైతే ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. బ్యాంకింగ్ సెక్టార్ అండ్ అలాగే ఎయిర్‌లైన్ అండ్ అలాగే యూనివర్సిటీ అండ్ టెలికామ్ యూనివర్సిటీ. ఇందులో ఎలా యూజ్ చేస్తారో అయితే చూద్దాం. బ్యాంకింగ్ సెక్టార్‌లో వచ్చేసి కస్టమర్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ ప్రయారిటీ ఇలాంటివి అయితే యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఎయిర్‌లైన్స్‌లో రిజర్వేషన్‌కి, షెడ్యూల్ ఇన్ఫర్మేషన్‌కి అయితే యూజ్ చేస్తారు. యూనివర్సిటీలో స్టూడెంట్ డీటెయిల్స్‌ని సేవ్ చేయడానికి అండ్ టెలికామ్ ఇండస్ట్రీలో వచ్చేసి కాల్ రికార్డింగ్ అలాంటి ఆప్షన్స్‌కి అయితే యూజ్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డీబీఎంఎస్ అంటే ఏంటో చూద్దాం. సో, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డీబీఎంఎస్ అంటే ఏంటో చూద్దాం. అక్కడ నేనైతే ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. అందులో టైప్స్ ఆఫ్ డీబీఎంఎస్ వచ్చేసి 4 కేటగిరీస్ అయితే ఉంది. సో, ఒక్కొక్కటి అయితే ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి హైరారికల్ డీబీఎంఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ మోడల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ మోడల్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. సో, ఫస్ట్ వచ్చేసి హైరారికల్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. ఈ హైరారికల్ మోడల్ డీబీఎంఎస్ వచ్చేసి ఈ మోడల్లో ట్రీ లైక్ స్ట్రక్చర్ అయితే డేటా అయితే స్టోర్ అవుతుంది. అండ్ అలాగే స్టోర్ అయిన డేటా అనేది టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ ఫార్మేట్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డేటా అనేది పేరెంట్ చైన్ రిలేషన్షిప్లో అయితే ఉంటుంది. ఈ హైరారికల్ డీబీఎంఎస్లో పేరెంట్ మే బీ మెనీ చిల్డ్రన్స్. పేరెంట్ అనేవాళ్ళు ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. కానీ చిల్డ్రన్ వచ్చేసి ఓన్లీ ఒక పేరెంటే ఉండాలి. సో, ఇది వచ్చేసి హైరారికల్ మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. సో, ఈ నెట్వర్క్ మోడల్ అనేది చిల్డ్రన్స్కి మల్టిపుల్ పేరెంట్స్ని ఎలో చేస్తుంది. అండ్ అలాగే ఇట్ హెల్ప్స్ టు అడ్రస్ ద నీడ్స్ టు మోడల్ మోర్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ లైక్ యాజ్ ఆర్డర్స్ ఆర్ పార్ట్స్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. అండ్ అలాగే ఇందులో కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని కూడా ఎలో చేస్తుంది లైక్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. అండ్ అలాగే ఇన్ దీస్ మోడల్ ఎంటిటీస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ గ్రాఫ్. ఇందులో ఈ మోడల్లో ఎంటిటీస్ అనేవి గ్రాఫ్లో సో, నెట్వర్క్ మోడల్ అయితే మీనింగ్ ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. ఈ రిలేషనల్ డీబీఎంఎస్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ అలాగే చాలా ఈజియెస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ మోడల్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే నార్మలైజ్డ్ డేటా మీద బేస్ అయి ఉంటుంది. లైక్ రోస్, కాలమ్స్ అండ్ టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం. అండ్ అలాగే ఈ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే ఫిక్స్డ్ స్ట్రక్చర్ కింద స్టోర్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో స్టోర్ అయిన డేటాని మనం మ్యానిపులేట్ చేయగలం ఎస్క్యూఎల్ యూజ్ చేసుకున్నాం. లైక్ చేంజ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అండ్ అలాగే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అంటే ఏం కాదు. సో, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్లో డేటా అనేది ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద స్టోర్ చేసుకుంటుంది. అండ్ అలాగే క్లాసెస్లో ఉన్న డేటాని ఎలా డిస్ప్లే చేస్తుందంటే ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో డిస్ప్లే చేస్తుంది. అండ్ అలాగే ఇందులో ఉన్న డేటాబేస్ అనేది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎలా డిఫైన్ చేస్తుందంటే డేటా మెంబర్స్ యొక్క వాల్యూస్ కింద అండ్ అలాగే ఆపరేషన్స్ కింద డిస్ప్లే చేస్తుంది. సో, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. సో, ఇప్పుడు వరకు మనం టైప్స్ ఆఫ్ డీబీఎంఎస్ అంటే ఏంటో చూసాం. సో, ఇప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డీబీఎంఎస్. సో, ఫస్ట్ అడ్వాంటేజెస్ అంటే ఏంటో చూద్దాం. సో, అక్కడ నేను ఇమేజ్ అయితే ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. రిటెండెన్సీ కెన్ బి రెడ్యూస్డ్. రిటెండెన్సీ అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, అన్యూజువల్ కోడ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఇన్కన్సిస్టెన్స్ కెన్ బి అవాయిడెడ్. అన్యూజువల్ డేటాని కూడా అవాయిడ్ చేస్తుంది. డేటాని మనం షేర్ చేయొచ్చు అండ్ అలాగే అందులో ఉన్న స్టాండర్డ్స్ని మనం చేంజ్ చేయలేం. సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ కెన్ బి అప్లైడ్. మనం సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రిటీ కెన్ బి మెయింటైన్డ్. ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ డేటా గ్యాదరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో ఉన్న రిక్వైర్మెంట్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ అంటే ఏంటో చూద్దాం. సారీ, అక్కడ ఇమేజ్ అయితే కొంచెం బ్లర్గా ఉంది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు అర్థమవుతుంది. సో, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది కొంచెం నేర్చుకోవడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న ప్యాకేజెస్ అనేవి సపరేట్ ఫామ్లో ఉంటాయి, మనం సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో అడ్మినిస్ట్రేటర్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో, ఇది డిసడ్వాంటేజెస్ వచ్చేసి. సో, ఇది ఫ్రెండ్స్ డీబీఎంఎస్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ అనేది. నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మీకు ఏ టాపిక్ అర్థం కాలేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే సెర్చ్ చేసి మీకు అయితే చెప్తాను. సో, నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో,
ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.